రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు షాక్ ఇచ్చాయి ప్రతిపక్షాలు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టబోతోంది ఇండియా కూటమి. ఈ అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే 70 మంది విపక్ష ఎంపీలు సంతకాలు కూడా చేశారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్టికల్ 67B ప్రకారం ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కుతున్నారు అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలతో జగదీప్ గొడవ పడుతున్నారంటూ ఆరోపిస్తూ వస్తున్నారు ప్రతిపక్ష పార్టీల సభ్యులు. మా గొంతు నొక్కుతున్నారంటూ విపక్ష ఎంపీలు మండిపడి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. అదానీ మణిపూర్ వ్యవహారంపై చర్చకు అంగీకరించలేదు చైర్మన్. అదానీ విషయంలోనూ అలాగే మణిపూర్ అల్లర్ల విషయం పైన చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. కానీ దానికి చైర్మన్ అవకాశాన్ని ఇవ్వకపోవడంతో విపక్ష ఎంపీలు చైర్మన్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు.